వెల్కమ్ టు మైరా మీడియా. ఏ రంగంలో అయినా సరే పోటీ అనేది సర్వసాధారణమేంటి. ఇక ఇండస్ట్రీలో అంటారా, అబ్బా నేను నెంబర్ వన్ అంటే నేను నెంబర్ వన్ అని, ఎలాగైనా నేను హిట్ కొట్టాలంటే నేను హిట్ కొట్టాలని చెప్పేసి మన హీరోలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక మా అసోసియేషన్ అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది కాబట్టి దీనికి ఎలాగైనా అధ్యక్ష పదవి సంపాదించుకోవాలని ఎంతోమంది పోటీ పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శివాజీ రాజా గారు అలానే నరేష్ గారు ప్యానల్ మధ్య పోటీ హోరాహోరీగా జరగటం, మన నరేష్ గారు విజయం సాధించడం కూడా జరిగింది. ఇక జీవిత రాజశేఖర్ గారు అలానే హేమ గారు కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సో ఇప్పుడు వచ్చిన చిక్కల్లో ఏంటంటే బేసిక్గా వాళ్ళు పొజిషన్లో ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పక్కకు తప్పుకుని వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ శివాజీ రాజా గారు పక్కకు తప్పుకోవట్లేదని, ఇంకా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారని చెప్పేసి నరేష్ గారు ఒక వారం రోజులు బ్యాక్ ఒక ప్రెస్ మీట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీనికి సమాధానంగా మన శివాజీ రాజు గారు మళ్ళీ తెరపైకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నా కాల పరిమితి అయ్యేంత వరకు నేను అధ్యక్షుడిగా చేస్తూనే ఉంటాను అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత ఆయన ఒక అంశాన్ని గుర్తు చేసుకుని దానిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారినాయి. ఇంతకీ ఏంటి ఆ వ్యాఖ్యలు అనుకుంటున్నారా? మన మెగా బ్రదర్ నాగబాబు గారి గురించి అండి. ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబు గారు సడన్గా అంటే ఇంకో 2-3 రోజులు ఎలక్షన్ ఉంటాయి అనగా నరేష్ గారి ప్యానల్కి సపోర్ట్ ఇవ్వటం, అలానే శివాజీ రాజా గారి గురించి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, శివాజీ రాజా తప్పుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పటం మనందరికీ తెలిసిందే. అంటే ఒక విధంగా నాగబాబు గారు సపోర్ట్ ఇవ్వటం వల్ల నరేష్ గారు గెలిచారు అనే వార్తలు కూడా వచ్చినాయి. నరేష్ గారు గెలిచారు అన్న దానికంటే నాగబాబు గారు సపోర్ట్ వల్ల శివాజీ రాజా గారు ఓడిపోయారు అన్న వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని శివాజీ రాజా గారు నాగబాబు గారిపై ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏంటంటే నాగబాబు గారు నాకు మంచి స్నేహితుడు, మొన్న ఎలక్షన్స్లో ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి ఆయన అన్నారండి. ఈ రిటర్న్ గిఫ్ట్ అనేది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా, ఆ టైపులో శివాజీ రాజా గారు నాగబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని అనడం తీవ్ర విరోధమే రేపింది. ఇక దీంతో ప్రస్తుతానికైతే టాలీవుడ్లో వివిధ రకాలైన చర్చలు సాగుతున్నాయి. మరి ఏంటా రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈయనన్న మాటలు అయితే మరి మీకేమనిపించినాయి అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అండ్ పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. థ్యాంక్ యూ.